హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. చాలా రోజుల తర్వాత నేను స్టిచ్చింగ్ వీడియోస్ పెడుతున్నాను. సో ఇప్పటి నుంచి రెగ్యులర్గా పెడదాం అనుకుంటున్నాను. సో ఇది వచ్చేసి బుటిక్ స్టైల్లో బ్లౌజ్ కట్టింగ్. చాలా ఫిట్టింగ్ చాలా బాగుంటుంది. ఇలా 38 సైజ్ నుంచి 42 వరకు మనం ఇది ఎక్స్టెండ్ చేసుకోవచ్చు ఈ బ్లౌజ్ కట్టింగ్తో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మెజర్మెంట్కి ఇచ్చిన బ్లౌజ్ మెజర్మెంట్స్ తీసుకోవాలి. హైట్ అండ్ విడ్త్, నెక్, షోల్డర్ ఇవన్నీ ఫస్ట్ మనం మెజర్మెంట్స్ తీసుకొని ఒక సైడ్కి రాసుకోవాలి. నేను వచ్చేసి ఇది బక్రం మీద కట్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ 38 సైజ్ నుంచి 42 సైజ్ వరకే కదా. సో ఇది పెట్టేసి మనము ఈజీగా కట్ చేయొచ్చు, టైం సేవ్ అవుతుంది అనమాట. అందుకని నేను ఇది బక్రం మీద కట్ చేపిస్తున్నాను. ఇలా నెక్ వచ్చేసి 5 వచ్చింది. నెక్స్ట్ షోల్డర్ వచ్చేసి 3 తీసుకున్నాను. ఎందుకనంటే 2.5 అనేది మనకు స్టిచ్చింగ్కి వెళ్ళిపోతుంది. ఫస్ట్ ఇలా మనము రెక్టాంగిల్ షేప్లో స్క్వేర్ షేప్లో క్లాత్ని ఫోల్డ్ చేసుకోవాలి. సో ఇలా మెజర్ చేసుకోవాలి, బై 4 వేసుకోవాలి అన్నీ. ఎందుకంటే మనం బ్లౌజ్ పీస్ అనేది 4 ఫోల్డింగ్స్లో కట్ చేస్తాం కదా, అందుకని. సో దీనికి నెక్ వచ్చేసి 2.5 మార్క్ చేసుకున్నాము. షోల్డర్ వచ్చేసి 3 తీసుకున్నాము. ఇది మనం ఎప్పుడైనా బ్యాక్ నెక్ కట్ చేసేటప్పుడు నెక్ నుంచి కట్టింగ్ కాకుండా, నెక్ నుండి మెజర్మెంట్స్ కాకుండా ఇలా మనం ఈ బ్యాక్ సైడ్ పట్టి నుండి మెజర్ చేసుకోవాలి. 4.5 వచ్చింది. ఇలా అయితే నెక్ కరెక్ట్గా కట్ అవుతుంది అండ్ ఎక్కువ తక్కువ రాదు. సో 1 ఇంచ్ అనేది మనం కుట్లకు తీసుకున్నాము. ఎప్పుడైనా నెక్ కట్ చేసేటప్పుడు కింది సైడ్ మాత్రము ఎక్కువ తీసుకోవాలి. షోల్డర్ పైకి వచ్చేసరికి తగ్గుతూ ఉండాలి మెజర్మెంట్ అనేది. సో అందుకని నేను కింది సైడ్ 3 తీసుకున్నాను, పైన 2.5. స్లాంట్ కోసం వచ్చేసి 1 ఇంచ్ తీసుకున్నాము. ఏదైనా డిజైన్ పెట్టుకుంటే ఆ డిజైన్కి తగ్గట్టుగా మనం కట్ చేసుకోవాలి. సో షోల్డర్ 3 తీసుకున్నాం కదా, దీనికి మనం 6 ఇంచెస్ ఆర్మ్ తీసుకోవాలి. సో ఇది ఆర్మ్ తీసుకొని 6 ఇంచెస్ మెజర్ తీసుకొని దీనికి మనం లైన్ ఎక్స్టెండ్ చేయాలి సైడ్స్కి. సో చెస్ట్ వచ్చేసి మనకు 10 వచ్చింది కదా. సో 10 మెజర్మెంట్తో, అంటే ఇది 40 సైజ్ బ్లౌజ్ అనుకోవచ్చు. మనం దీన్ని 38కి డిక్రీజ్ చేసుకోవచ్చు, 42కి కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ ఆర్మ్ స్లాంట్ కోసమని 1.25 తీసుకోవాలి. కొందరు 1.5 తీసుకుంటారు. అది ఎక్కువ లావు ఉన్న వాళ్ళకి గుంజినట్టు అవుతుంది, సన్నగా ఉన్న వాళ్ళకి ముడతలు వస్తాయి. 1.25 తీసుకుంటే అందరికీ కరెక్ట్గా ఉంటుంది. అండ్ 2 ఇంచెస్ మార్క్ చేసుకొని స్లాంట్ అక్కడ నుండి స్టార్ట్ అయ్యేట్టుగా చూసుకోవాలి. అంటే కర్వ్ అక్కడ నుండి స్టార్ట్ కావాలి. ఎప్పుడైనా మనం వెస్ట్ మెజర్మెంట్ చేసుకునేటప్పుడు ఉక్కు పట్టి నుండి పట్టుకొని ఇలా మనం మెజర్ చేస్తూ కాజా పట్టిని మెజర్ చేయకూడదు, దాన్ని లోపలికి ఫోల్డ్ చేసి మెజర్ చేయాలి. సో ఇది వచ్చేసి 35 వచ్చింది. ఇది మనం 4 ఫోల్డింగ్స్లో కట్ చేస్తున్నాం కదా, ఎంత వస్తుంది? 8.25 వస్తుంది. బట్ మనం 8.5 పెట్టుకున్నా సరే, 8.25 పెట్టుకున్నా సరే, నేను ఇక్కడ 8.5 పెట్టుకుంటున్నాను. ఇక్కడ నుంచి 1 ఇంచ్ వచ్చేసి ప్లేట్స్ కోసం అని, బ్యాక్ సైడ్ కదా 1 ఇంచ్ సరిపోతుంది. సో ఇక్కడ నుంచి 2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా మనం 42 వరకు కూడా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అన్నాను కదా, అందుకోసమని 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఏ బ్లౌజ్కైనా పెడతారు. సో ఇలా మనం ఈ 2 లైన్స్ని కలుపుతూ స్ట్రైట్ లైన్ తీసుకోవాలి. ఇది 2 ఇంచెస్ ఎక్స్ట్రా. నెక్స్ట్ ఇది మనం ఇలా కట్ చేసుకొని ఒకసారి కట్ చేసుకొని పెట్టుకుంటే మన బ్లౌజ్కైనా కూడా ఈజీగా కట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది మనము ఫ్రంట్ పార్ట్ కోసం అని కట్ చేస్తున్నాము. ఈ ఫ్రంట్ పార్ట్లో కొందరు అంటారు ఎంత క్రాస్ పెట్టి కట్ చేస్తే అంత ఫిట్టింగ్ బాగా వస్తుంది అనేసి. బట్ నాకు అదైతే నమ్మబుద్ధి కాదు. ఎందుకనంటే చాలా పట్టేసినట్టు ఉంటుంది ఎక్కువ చెస్ట్ ఉన్న వాళ్ళకి. అలా క్రాస్ ఎక్కువ పెడితే గుంజినట్టు అవుతుంది. ఎక్కువ చెస్ట్ సైజ్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి కొంచెం క్రాస్ పెడితే సరిపోతుంది. ఫ్రంట్ నెక్ వచ్చేసి 6 ఉంది. సో దీనికి మనము ఫ్రంట్ 6 మార్క్ చేసుకోవాలి. ఇంతకుముందు నేను చెప్పినట్టు బ్యాక్ నెక్ కానీ ఫ్రంట్ నెక్ కానీ కింది సైడ్ అనేది మనం 3 ఇంచెస్ ఎక్కువగా తీసుకోవాలి. షోల్డర్ మీద మాత్రం 2.5 ఉండాలి. అది లాగినట్టు కాదు, భుజాల మీద నుండి షోల్డర్ అనేది జారిపోకుండా ఉంటుంది. సో ఇలా మనము కింది వైపు ఎక్కువ తీసుకొని పై వైపు చిన్నగా తక్కువగా తీసుకుంటే స్టిఫ్గా నెక్ సెట్ అవుతుంది. అండ్ చెస్ట్ దగ్గర పట్టినట్టు కాదు, అండ్ భుజాల మీద నుండి కూడా జారిపోదు, స్టిఫ్గా ఉంటుంది. ఇలా మనం తీసుకొని
సేమ్ బ్యాక్ సైడ్ తీసుకున్నట్టే షోల్డర్ మన ఆంపిట్ కూడా ఇలా 6 తీసుకోవాలి. బట్ ఇక్కడ మాత్రం ఏంటి అంటే మనం బ్యాక్ సైడ్ 1.25 తీసుకున్నాం కదా ఆంపిట్ అనేది. ఇక్కడ ఆ స్లాంట్ నుండి రివర్స్లో మెజర్ చేయాలి. స్లాంట్ నుండి మెజర్ చేయాలి, ఇక కార్నర్ నుండి కాదు. స్లాంట్ నుండి 0.5 స్లాంట్ నుండి 0.5 మార్క్ చేసుకొని 0.5 తీసేసి ఇలా మనం కర్వ్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ సైడ్. సో ఇలా మార్క్ చేసుకోవాలి. నెక్ వచ్చేసి మనం బ్యాక్ సైడ్ 1 తీసుకున్నాం కదా, ముందు చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళు 0.5 తీసుకోవాలి. సో ఇలా మనం కర్వ్ చేసుకొని ఇది మనకి ఫ్రంట్ సైడ్ పట్టీ కోసం అనేసి వేస్ట్ పట్టీ కోసం 2 ఇంచెస్ ఫస్ట్ మార్క్ చేసుకోవాలి. సో ఇలా మార్క్స్ చేసుకున్న తర్వాత ప్రతిదానికి 3.5 మార్క్ చేసుకోవాలి. ఇది నేను ఎందుకు చేయాలో చెప్తాను. 1 ఇంచ్ 3.5 మార్క్ చేసుకోవాలి. 3.5 మార్క్ చేసుకొని 1 ఇంచ్ అనేది పైకి ఉక్కు పట్టి దగ్గర అండ్ 1 ఇంచ్ అనేది డీప్ కిందకి పట్టి దగ్గర, వెస్ట్ పట్టి దగ్గర ఇలా మనం ఒక స్లాంట్ ఫామ్ చేయాలి. రెండింటిని కలుపుతూ ఫామ్ చేస్తూ సైడ్స్కి వచ్చేసరికి ఎక్స్ట్రా దగ్గర మనము అది పైకి తీసుకెళ్ళాలి. 0.5 మాత్రమే, అది 0.5 మెజర్ చేయాలి. సో ఇది నేను చెప్తాను అన్నాను కదా, ఇది ఎక్స్ట్రా ఎందుకు తీసుకున్నాను అని అంటే ఎవరైతే లావు ఉంటారో వాళ్ళకి కొంచెం చెస్ట్ పట్టినట్టు అవుతుంది. ఒకవేళ నెక్ పెద్దగా తీసుకుంటే అది బాగోదు చూడ్డానికి. సో అందుకని మనము ఇలా ఉక్కు పట్టి కాజా పట్టి సైడు 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే మన బ్లౌజ్ అనేది కరెక్ట్గా సెట్ అవుతుంది. అందుకనే నేను 3.5 తీసుకున్నాను, లేదంటే మనకి 3 తీసుకోవచ్చు. ఇది ఇలా 3.5కి మనము ఫస్ట్ మెజర్ చేసుకొని తర్వాత ఆ మెజర్మెంట్ నుండి ఆ డాట్ నుండి 3 ఇంచెస్కి మళ్ళీ మెజర్ తీసుకోవాలి. సో అలా మెజర్ తీసుకుని మనం అవి డాట్ ఇచ్చాక వేస్ట్ అనేది ఇప్పుడు మనం ఎంత తీసుకున్నాము, 8.25 వచ్చిందా, 8.5 తీసుకున్నాము. ప్లస్ 3 ఇంచెస్ అనేది ప్లేట్కి వెళ్ళిపోతుంది, ప్లస్ 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు మొత్తం ఎంత అవుతుంది, 13.5 వచ్చిందా. సో 13.5కి మనము మెజర్ చేసుకోవాలి, లైన్ వేసుకోవాలి. సో ఇక్కడ 3.5 ఫస్ట్ మెజర్మెంట్, 3 వచ్చేసి సెకండ్ మెజర్మెంట్. దీనికి కరెక్ట్గా ఈక్వల్లో ఒక డాట్ తీసుకొని దానికి 2.5 ఇంచెస్ పైకి మెజర్ చేసుకొని ఇప్పుడు నేను చూపించినట్టుగా కోన్ ఫామ్ చేయాలి. అది 2.5 స్ట్రెయిట్ లైన్ కోన్లో 1.5 అటు 1.5 ఇటు అలా తీసుకున్నాక నెక్స్ట్ ఉక్కు పట్టి దగ్గర కాజా పట్టి దగ్గర 2.5 తీసుకొని అటు 0.25 ఇటు 0.25 రెండు తీసుకొని ఒక ప్లేట్ తీసుకోవాలి. నెక్స్ట్ షోల్డర్ దగ్గర కొంచెం కిందికి అని మనం స్లాంట్ ఎక్కడైతే తీసుకున్నామో దానికి కొంచెం కిందిలో అలా మనము 0.5తోని ఇలా తీసుకోవాలి. సో ఈ 3 ప్లేట్స్ మనకి ఎలా ఉండాలి అంటే ట్రయాంగిల్ షేప్లో రావాలి. కరెక్ట్ ట్రయాంగిల్ షేప్లో వస్తే అది ఏ సైజు బ్లౌజ్ అయినా కూడా కరెక్ట్గా సెట్ అవుతుందన్నమాట. కప్ సైజ్ అనేది కరెక్ట్గా వస్తుంది. చూసారు కదా, ఇప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి. బుటిక్ వాళ్ళు చాలామంది ఇదే అప్లై చేస్తారు. ఉక్కు పట్టి కాజా పట్టి అనేది కొంచెం అలా 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకుంటారు. సో ఇది అనేది బెల్ట్ కోసము. కుట్లకి 1.5 తీసేసి మిగతా మెజర్ చేస్తున్నాం అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి 0.5 స్టిచ్చింగ్కి తీసేసి 3 వచ్చింది, 3.5 అనమాట. సో మొత్తం ఇలా మెజర్ చేసుకోవాలి. 12 వచ్చింది. ఇప్పుడు మనము వెస్ట్ బెల్ట్ కోసమని వేరే క్లాత్ని తీసుకొని దీంట్లో మనము ఎంత 12. నెక్స్ట్ ఇది వచ్చేసి హైట్ ఫస్ట్ సైడ్, ఇది కాజా పట్టి ఉక్కు పట్టి సైడ్ కట్ చేసుకోవాలి మెజర్మెంట్ తీసుకొని కరెక్ట్గా. ఇది వచ్చేసి మనకి చివరికి వెళ్ళిపోతుంది. ఇక్కడ మనం కరెక్ట్గా 3.5 తీసుకున్నాం కదా, 3.5 తీసుకొని ఇక్కడ నుండి మనం ఒక స్ట్రేట్ లైన్ తీసుకోవాలి 0.5లో.
సో ఇలా స్లాంట్ని కలుపుతూ ఇటు సైడు 3.5 అటు సైడ్ 3 తీసుకున్నాం కదా. సో దీన్ని మనం ఇలా మార్క్ చేసుకొని కలుపుతూ ఉండాలి. ఇది వచ్చేసి 3.5, ఈ స్లాంట్ వచ్చేసి ఈ హైట్ అనేది 2.5, ఈ హైట్ అనేది 3. సో ఇలా ఈ హైట్ తీసుకొని ఇది మొత్తం వచ్చేసి 11.5. ఈ మొత్తం మెజర్మెంట్ వచ్చేసి వేస్ట్ బెల్ట్ కోసం అని. సో ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ కట్టింగ్ అనేది స్టిచ్చింగ్ క్లాత్ యాడ్ చేసి, అంటే స్టిచ్చింగ్ లోపలికి వెళ్ళిపోయేది యాడ్ చేసి కట్ చేస్తున్నాం అనమాట. సో కరెక్ట్గా ఉంటుంది మెజర్మెంట్, మళ్ళీ మనం ఎక్కువ తీసుకొని అవసరం లేదు. సో ఇవి వచ్చేసి స్లీవ్స్ కోసమని. స్లీవ్స్ కట్ చేయడానికి ఫస్ట్ మనం ఏం తీసుకోవాలి, బెల్ట్ సైజ్, మన వేస్ట్ సైజ్ ఎంత ఉందో తీసుకోవాలి. ఆ సైజుకి మన బ్లౌజ్ ఆర్మ్పిట్ అనేది ఎంత వస్తుంది అనేది ఈజీగా తెలిసిపోతుంది అనమాట. సో ఇది హైట్ వచ్చేసి 9.5 ఉంది. మనం 10 కూడా తీసుకోవచ్చు. కొంచెం హైట్ ఉన్న వాళ్ళు 10, 11 అలా కూడా తీసుకోవచ్చు. హైట్ తక్కువ ఉన్న వాళ్ళు 9 నుండి 9.5 తీసుకోవచ్చు. సో ఇలా మనం హ్యాండ్ని ఒక పట్టీకి వదిలేయాలి. 1 ఇంచ్ పట్టీకి వదిలేసి ఇలా 9.5 తీసుకున్నాము. నెక్స్ట్ ఇటు మన కింది సైడ్ హ్యాండ్కి బాటమ్ సైడ్ అనేసి మనం 10 తీసుకున్నాము, 8 తీసుకున్నాము. సో దీనికి మనం లైన్ ఫామ్ చేయాలి. కింద బాటమ్ దగ్గర మనం ఒక 3 ఇంచెస్, అంటే మన స్టిచ్ సైడ్ చేసే సైడ్ నుండి మనం 3 మెజర్ చేసుకోవాలి. అండ్ కింద నుండి 2 ఇంచెస్ హైట్ తీసుకోవాలి. ఇక్కడనేమో ఒక 2.5 తీసుకోవచ్చు, 3 తీసుకోవచ్చు కూడా. సో ఆ 2 లైన్లని కలుపుతూ మనం ఒక లైన్ గీయాలి. 3 ఇంచెస్ తీసుకున్నాను నేను ఇక్కడ. హైట్ వచ్చేసి 2 ఇంచెస్. ఇప్పుడు స్టార్టింగ్ పాయింట్ అంటే షోల్డర్ పైన భాగం వస్తుంది కదా. సో పైన నుంచి ఈ 3 ఇంచెస్, ఈ 2 ఇంచెస్కి అయితే ఎక్కడైతే మనం మార్క్ చేసామో దానికి మనము లైన్ గీయాలి. సో అక్కడ నుండి 2 ఇంచెస్ తీసుకొని అక్కడ నుండి ఈ 3 ఇంచెస్ని మనం కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను హ్యాండ్ ఎలా ఫామ్ అయింది అనేసి. పైనది వచ్చేసి షోల్డర్ దగ్గర మనం అటాచ్ చేసే పార్ట్, కింద వచ్చేసి బాటమ్ చేయి కిందికి వచ్చేది. సో ఇక్కడ మనం హ్యాండ్ వచ్చేసి ఎంత ఉంది, 6 తీసుకున్నాము. దీనికి మనకి స్టిచ్చింగ్కి వెళ్ళిపోను 6.5 తీసుకున్నాను. సో ఇక్కడ 2 అనేది ఎక్స్ట్రా. మనం అన్నిటికీ ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా. సో దీనికి కూడా 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాము. సో ఈ 2 ఇంచెస్ని మనము ఇలా కలపాలి అన్నమాట. హ్యాండ్ అనేది ఫామ్ అవుతుంది. ఇప్పుడు మనం ఇది కట్ చేసుకొని ఎప్పుడైనా పెట్టుకుంటే, ఎప్పుడైనా కూడా మనం మళ్ళీ మెజర్ చేసుకొని అవసరం లేదు మన బ్లౌజ్కి అయితే. సో ఇలా మనము ఫ్రంట్ సైడ్ స్లీవ్ కట్ చేసుకోవడానికి దానికి మిడిల్లో అక్కడ 2 ఇంచెస్, ఇక్కడ 3 ఇంచెస్ మార్క్ చేసాం కదా, దానికి మిడిల్లో వచ్చిన పార్ట్ నుంచి మనం ఇలా మెల్లిగా 1/2 ఇంచ్ స్లాంట్ తీసుకోవాలి. ఫ్రంట్ సైడు బ్యాక్ సైడు అనేది కరెక్ట్గా రాసి పెట్టుకోండి. చాలాసార్లు కన్ఫ్యూజ్ అయ్యి బ్యాక్ సైడు ఫ్రంట్ సైడు అనేది మనము కన్ఫ్యూజన్లో అటు ఇటు కుట్టేస్తాము, మళ్ళీ ఇప్పాల్సి వస్తుంది. సో మీరు లెఫ్ట్ రైట్ ఫ్రంట్ బ్యాక్ అనేది కరెక్ట్గా రాసుకోండి. అలా రాసుకొని స్టిచ్ చేస్తే మనం ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఇంకేమైనా బ్లౌజ్ కటింగ్ కానీ, లేదంటే కుర్తీ కటింగ్ ఎలాంటి స్టిచ్చింగ్ వీడియోస్ కావాలన్నా నాకు కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.